సో ఇవాళ పంచ్ పటాకలో టాపిక్ ఏంటంటే అబ్బా దరిద్రం తల మీద తాండవం చేస్తుంది అని ఏ సందర్భాలు అనిపిస్తుంది? పటా స్టేజ్ మీద రవణతో కలిసి ఐటమ్ సాంగ్ వేద్దాం ఉన్నప్పుడు పక్కన శ్రీముఖి ఉంటది కాబట్టి దరిద్రం పక్కనే ఉంది అనిపిస్తుంది. ఐటమ్స్ వేస్తారు కాబట్టి నా అలాంటిది ఉంటే నీకు ప్రాబ్లం. నేను ఐటమ్, నువ్వు దరిద్రం. ఛాన్స్ ఇస్తే కదా ఐటమ్ సాంగ్ వేస్తాం ఏమైనా. ఇంగ్లీషులోన తన వెట్టడెప్పుడు తేట తెలుగులో మీకు వందనం. నేను పక్కా లోకల్ నేను పక్కా లోకల్. నేను వాడే గాజులు కొకారైకల్లన్నీ ఊరమాస లెక్కలు. నేను పక్కా లోకల్ నేను పక్కా లోకల్. నేను వాడే గాజులు కొకారైకల్లన్నీ ఊరమాస లెక్కలు. నిజంగా వాడు ఇక్కడ ఉండేటోడు కాదే, డి జోడీలో ఉండాలాడు. ఏమన్నా చేశాడు అసలు? ఏం చేశాడు? నెక్స్ట్ హైమా. నీ పేరు హైమా, నాకు ఇష్టం ఖైమా. అన్నా నీ పక్క నుండి ఆయమ్మ. హైమా ఖైమా ఆయమ్మ. చెప్పురా. పంచ్ పటాకాలో ఆన్సర్ చెప్తే కప్పు రాకపోతే దరిద్రం నెత్తి మీద కూర్చున్నట్టు. నువ్వు మంచి ఆన్సర్ చెప్తే కప్పు వస్తుంది. నెక్స్ట్ బాయ్ ఫ్రెండ్ తో మూవీకి వెళ్ళినప్పుడు పక్క సీట్ లో డాడీ కూర్చుంటే దరిద్రం నెత్తి మీద కూర్చున్నా. దరిద్రం ఏంటంటే పక్కన బాయ్ ఫ్రెండ్, ఇటు పక్కన నాన్న. పొరపాటున ఏ బాగుంది కదా సీన్. చెప్పు నాన్న. తాత రేపు ఆస్తి రాసిస్తా అన్నప్పుడు ఇయాలనే చచ్చిపోతే దళిద్దర్ నెత్తి మీద ఉన్నట్టు ఉంటది అన్న. దరిద్రం అను. దళిద్దర్ డాక్టర్ డ్రైవర్ రోజు ఒకటి, పొద్దున ఒకటి, సాయంత్రం ఒకటి. ఓకే నెక్స్ట్. లవ్ చేసిన అబ్బాయిని పెళ్లి చేసుకున్నప్పుడు దరిద్రం నెత్తి మీద ఉండటం. మీ నిజమైన సత్యమైన ఆడ బుద్ధి బయట పెట్టావమ్మా. హలో ఐఎమ్ చింటూ. నీ వెయిట్ ఎంత చెప్పు? 50. చటాకా. సరే నా వెయిట్ ఎంత ఉంటుంది గెస్ట్ చెయ్యి. ఈజీగా ఉంటే 72. ఎగ్జాక్ట్ 72 రా. సూపర్. ఈజీగా ఒక 40 అంతే. అరే నేను అడిగింది ఒక్క చెయ్యి కాదు, మొత్తం బాడీ. అయితే ఒక 52 వేసుకుందాం. అందుకే కన్నద్దాలు కరెక్ట్ ఇచ్చారు నీకు. ఎందుకంటే నాకు శ్రీముఖి చాలా ఇష్టం, అందుకే ఇజ్జత్ తీయాలనుకోలేను. చెప్పు ఆన్సర్ చెప్పు. మన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ తోని షాపింగ్ పోయినప్పుడు ప్రెసెంట్ గర్ల్ ఫ్రెండ్ మన ముందు వచ్చినప్పుడు. ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ తో షాపింగ్ పోయినప్పుడు అంటే మనకి ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ ఉంటది, అయితే ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఉంటాయి కదా మనకి, ఆమెతో పోయినప్పుడు దన్నని చెప్పేసి ఆమె వచ్చినప్పుడు మన ముఖం ఇట్లా అయిపోతుంది. ఎట్లా నువ్వు రవి ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ వి అండ్ శైలజ ఇప్పుడు ఒరిజినల్ గర్ల్ ఫ్రెండ్. సో మీరిద్దరు షాపింగ్ చేసినప్పుడు శైలజ ఎదురుగా వస్తే రవి రియాక్షన్ ఎట్లుంటో చూద్దాం దా. చాలా రోజులు అయింది నేను చూసి. మనం బ్రేకప్ అయిన తర్వాత ఎన్ని రోజులు తెలుసా నీ గురించే ఆలోచిస్తుండే. నేనైతే రోజు నీ గురించి ఆలోచిస్తాను. ఇంకా చెప్పు. ఏయ్ చెల్లి, మొన్ననే చెప్పాను కదా డాడీ నాకెంత ఆస్తి రాసిస్తాడు నీకు కూడా అంతే ఆశిస్తాడు. నువ్వు ఎక్కువ నకరాలు చేయకపోయాడికి ఫస్ట్. బేబీ ఇప్పుడు షాపింగ్ చేస్తున్నాం కదా, మా చెల్లి కనిపించింది ఇప్పుడే. నువ్వు అడగుసపో. లవర్ తో మనం బయటికి వెళ్ళినప్పుడు అతను వేరే గర్ల్ ని పొగడడం ఆర్ వేరే గర్ల్ తో చాటింగ్ చేస్తే దరిద్రం నెత్తిపైనే ఉంది అనిపిస్తుంది. అప్పుడు పిడా పోయింది అని అనుకుని వదిలేసేయాలి. నెక్స్ట్. గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో ఎవరు లేరు, ఇంటికి వచ్చేసే అన్నప్పుడు వెళ్తుంటే దారిలో పెట్రోల్ అన్న పంచర్ అన్న అయినప్పుడు దరిద్రం నెత్తి మీద ఉంది అనిపిస్తుంది. అవును, ఏమైనా మంచి పని మీద పోతున్నప్పుడు. మీ ఇద్దరు యాంకరింగ్ చూడడం దరిద్రం అనిపిస్తుంది.
ఈ ఇద్దరు దరిద్రాన్ని చూడడానికి ఇంకో దరిద్రుడు వచ్చాడు. నెక్స్ట్ టాపర్ పక్కన కూర్చున్నా గానీ ఎగ్జామ్ హాల్లో ఏం చూపెట్టకపోతే వాడెందుకు చూపెడతాడు అక్కడ? ఎగ్జామ్ హాల్లో టాపర్ పక్కన కూర్చున్నా గానీ ఏం ఆన్సర్స్ చెప్పకపోతే ఆన్సర్స్ చూపెట్టకపోతేనా?